హలో అండి అందరికీ. గురువారం పొద్దున్న వీడియో అండి. 4:30కి నిద్ర లేచాను. 4:30 నుంచి 7:30 లోపు నేను చేసుకున్న పనులండి. 4:30కి లేచాను. 5:30 కల్లా పూజ అంతా అయితే అయిపోయింది. ముందు తులసికోట దగ్గర పూజ చేసుకుని లోపల స్వామివారికి అభిషేకించుకున్నానండి. ఆ శివయ్యని అభిషేకించుకొని ఇంట్లో పూజతో చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేనైతే కార్తీక పురాణం చదివానండి. కార్తీక పురాణం వీడియోలు చేస్తున్నాను కదండి నేను. ఆ వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. ఈరోజు కార్తీక పురాణం 6వ అధ్యాయం 5వ అధ్యాయం చదివానండి. ఇంకా బాబా గారిని కూడా పూజించుకొని ఇంకా నేనైతే ఇలాగ కార్తీక పురాణం చదివాను. ఈ వీడియో మొత్తం మీరు నా ఫుల్ వీడియోలో ఉందో చూడండి. ఇంకా అయిపోయేపటికి నాకు 6:30 అయిందండి. 6:30కి ఇంకా నేను స్వామివారి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకొని బాబా గారిని దర్శించుకొని అయితే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేసరికి నాకు 7:15 అయింది టైం అయితే. ఇంకా నేనైతే మా అమ్మాయికి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి కదా అని ఇంకా వంట అయితే గబగబా చేసేస్తున్నాను. ఫస్ట్ పాలు పొమ్మే పెట్టాను. పాలు పొమ్మే పెట్టి ముందు ఆవిడకి వంట కోసం నేను బంగాళదుంప ఫ్రైను చారు చేశానండి ఈరోజు. ఒక పక్క పాలు పొమ్మే పెట్టేసుకొని బియ్యం కడిగేసానండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా అమ్మాయికి కాఫీను రస్కులు ఇచ్చేసానండి. ఇంకా నేను బంగాళదుంప ఫ్రై, చారు, టమాటా పచ్చడి, ఇడ్లీ ఈరోజు టిఫిన్ అండి.